గుడ్ ఈవినింగ్. విన్నా అరుపులు విన్నా ఇందాక ఆ మొహం చూడగానే ఆ ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. వెల్కమ్ టు కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇక్కడికి విచ్చేసిన సత్యదేవ్ గారి అభిమానులందరికీ కూడా హార్టీ వెల్కమ్. అండ్ అలాగే సత్యదేవ్ గారు కూడా ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నారు. సత్యదేవ్ గారు వెల్కమ్. We are waiting to see you. Hi. ప్రతి సినిమాలోనూ తనదైన క్యారెక్టరైజేషన్ తో మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి సత్యదేవ్ గారు ఈసారి మరింత పవర్ఫుల్ గా మన ముందుకు రాబోతున్నారు త్రూ కృష్ణమ్మ. And ఈ రోజు we are celebrating this pre-release event. KLM Fashion Mall, keep loving more. Proudly presenting this event, and there we have our Satyadev garu. Welcome sir. నాకు తెలిసి ఇవాళ ఇట్స్ క్రియేటింగ్ ఏ హిస్టరీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే రాజమౌళి గారు, కొరటాల శివ గారు, సుకుమార్ గారు, అనిల్ రావిపూడి గారు, గోపీచంద్ మల్నేని గారు, ద మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్. ఇక్కడ మనం ఇవాళ ఒక్క చోట చూడబోతున్నాం వీళ్ళందరినీ. ఎస్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కృష్ణమ్మ. సో కృష్ణమ్మ అంటే ఈ ఈవెంట్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. మనం జీవితంలో ఎదగడానికి కారణమైన వ్యక్తులలో ఖచ్చితంగా ఇద్దరుంటారు. ఒకళ్ళు స్నేహితులు, ఒకళ్ళు శత్రువులు కదా. స్నేహితుల మీదేమో మనకి ప్రేమ ఉంటుంది, శత్రువుల మీద కోపం ఉంటుంది. కానీ స్నేహితుడే శత్రువైన సందర్భాల్లో ఎలా అయినా వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలన్న కసి ఉంటుంది. అలా స్నేహితుల గురించి, వీళ్ళు తీర్చుకునే రివెంజ్ గురించి, ఆ ముగ్గురు మధ్య జరిగిన ఒక ఎమోషనల్ స్టోరీని మనకి చూపించడానికి బెజవాడ అనే ఒక పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఏరియాకి మనల్ని తీసుకెళ్ళబోతున్నది కృష్ణమ్మ టీమ్. కృష్ణమ్మ పేరులో డివోషనల్ వైబ్ ఎంత ఉంటుందో పవర్ కూడా అంతే ఉంటుందండి. మరి అంతటి పవర్ని క్యారీ చేస్తూ ఒక ఎమోషనల్ రైడ్ మనతో చేయించబోతున్న ఈ కృష్ణమ్మ టీమ్కి ఒక్కసారి గట్టిగా చప్పళ్ళతో ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మనము. ఎస్, we have SS రాజమౌళి గారు కమింగ్. ఇప్పుడే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, అంటే ఇంతమంది డైరెక్టర్లని ఒక చోట చూసేటువంటి అవకాశం ఇవాళ మనకి కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా దొరికింది. అండ్ ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేస్తుంది KLM ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై వాట్సాప్ మీడియా. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ ఎడిబుల్ ఆయిల్స్, హెల్త్ పార్ట్నర్ మిస్టర్ యోదా, జ్యువెలరీ పార్ట్నర్ వేగాశ్రీ గోల్డెన్ డైమండ్స్, అండ్ మ్యూజిక్ ఆన్ సారేగామా. ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. హార్టీ వెల్కమ్ టు SS రాజమౌళి గారు, కొరటాల శివ గారు. టీమ్ వర్క్, బియాండ్ ద ఇమాజినేషన్, ఇలాంటి పదాలకి అక్కడ కూర్చున్న వాళ్ళిద్దరూ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సార్ నమస్తే సార్, వెల్కమ్ కొరటాల శివ గారు అండ్ రాజమౌళి గారు. అండ్ ఇంకా ముగ్గురు డైరెక్టర్స్ కూడా రాబోతున్నారు. అండ్ ఇవాళ చూసే వాళ్ళందరికీ కన్నుల పండుగ నిజంగా వీళ్ళందరినీ ఒక చోట చూడడం. అండ్ కమింగ్ బ్యాక్ టు కృష్ణమ్మ, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కొమ్మలపాటి కృష్ణ గారు ప్రొడ్యూసర్గా, మన వివి కృష్ణ గారు మొట్టమొదటిసారిగా దర్శకులుగా పరిచయం అవుతూ, కాలభైరవ గారి మ్యూజిక్ డైరెక్షన్లో తమిరాజు గారు ఎడిటర్గా, ఈ కథలో ఉన్న ఎమోషన్స్కి ఇంకాస్త వెయిటేజ్ని యాడ్ చేయడానికి అర్చనా అయ్యర్, లక్ష్మణ్ గారు, కృష్ణ గారు, అథిరా లాంటి ఆర్టిస్ట్ అందరూ కలిసి 10వ తారీఖున థియేటర్స్లో మనల్ని కలుసుకోబోతున్నారు త్రూ కృష్ణమ్మ. అండ్ వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ ఇప్పటికీ ఈ మూవీ నుంచి సాంగ్స్ టీజర్ రిలీజ్ అయింది. ఈ రోజున మనం ఇక్కడ ట్రైలర్ లాంచ్ చేసుకోబోతున్నాము. ఒకసారి ముందుగా టీజర్ అయితే చూసేద్దాము. కెన్ వి హావ్ ద టీజర్ ప్లీజ్?
ఇది జస్ట్ టీజర్ మాత్రమే అమ్మా, జస్ట్ టీజర్. ట్రైలర్ ఆన్ ద వే అండ్ ఫుల్ పిక్చర్ ఆన్ May 10th ఇన్ థియేటర్స్. అండ్ ఈ సినిమాకి ఇప్పుడే మనం విన్నాము ఈ టీజర్ అంత పవర్ఫుల్గా మనకు అనిపించింది అంటే ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఈ సినిమాకి 3 అద్భుతమైన పాటలు చేసినటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదికపైకి రావాల్సిన ఇన్వైట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. కొమరం భీముడో అన్న, పెనిమిటి అన్న, తన పాటలతో మనల్ని మెస్మరైజ్ చేసిన, తన మ్యూజిక్ డైరెక్షన్లో కలర్ ఫోటో, గుర్తుందా శీతాకాలం, ఇలాంటి అద్భుతమైన ఆల్బమ్స్ మనకి ఇచ్చిన కాలభైరవ గారు, హార్టీ వెల్కమ్. అండ్ గోపిచంద్ మల్లేని గారికి కూడా సాదర స్వాగతం. వెల్కమ్ గోపి సార్. కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మరొక డైరెక్టర్ ఇవాళ గోపిచంద్ మల్లేని గారు, వెల్కమ్ సార్ ప్లీజ్. అందరికీ చెక్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. చాలా చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి ఈ ఫంక్షన్లో పాల్గొనడం. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాము ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా. నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు చూసినా సరే కొన్ని 1000 సార్లు చూసుంటానండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు అన్నిసార్లు చూస్తాము, దాని మీద పని చేసి కొన్ని సన్నివేశాలండి ఎన్నిసార్లు చూసినా సరే మొదటిసారి చూసినప్పుడు నాకు ఏదైతే ఒక ఫీలింగ్ కలిగిందో, ఒక ఎమోషన్ అలా నన్ను టచ్ చేసిందో, ఎన్నిసార్లు చూసినా ఎంత టైం కూడా నాకు అదే ఫీలింగ్ అదే రీటైన్ అయిందండి. ఎన్నిసార్లు చూసినా అలాగే అనిపించింది. సో నాకు ఇంత బలంగా నాకు ఎన్నిసార్లు చూసినా సరే నాకు ఇంత గుండెకి హత్తుకునేలాగా నాకు ఇంత ఎంజాయ్ చేస్తున్నాను అంటే కొన్ని సీన్స్, కొన్ని ఎమోషన్స్, కొన్ని కథలో కొన్ని 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 సన్నివేశాలు కానీ నేను చూసినట్టే అందరూ కూడా చూస్తారు కదా, డెఫినెట్గా నేను ఎంజాయ్ చేసినట్టే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా అన్న చాలా గట్టి నమ్మకం అండి. సో ఫైనలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. May 10th ఇప్పుడు మీ అందరి ముందుకి రాబోతుంది. అండ్ నాకు చాలా స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నేను ఎలా ఎంజాయ్ చేస్తానో మీ అందరూ కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్ గోపాల్ కృష్ణ గారి గురించి ఒక్క మాట అండి. ఆయనకి విజయవాడకి చాలా ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఎందుకంటే ఆయన జీవితంలో చాలా సంవత్సరాలు అక్కడే ఆయన స్పెండ్ చేశారు. అండ్ సో సినిమా కథ, సినిమాలో జరిగే సన్నివేశాలు, సినిమాలో ఇవన్నీ ఒక ఎత్తైతే అండి, సినిమా ఎక్కడైతే జరుగుతుందో, సినిమా జరిగే ప్రిమైజ్, ఆ సెటప్ ఏంటి అందులోకి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం అన్నది చాలా 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 అది ఇంకొక లెవెల్ ఆఫ్ స్కిల్ కావాలండి దానికి నా ఉద్దేశంలో. బట్ అది 100% అచీవ్ చేసామని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. దానికి ఆల్ క్రెడిట్స్ టు యూ అండి. ఈ సినిమా జరుగుతున్నంతసేపు కూడా సినిమా ఎక్కడైతే జరుగుతుందో అందులో ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. And strong, I just want to wish my whole team, the team of Krishnamma, all the very best. And Siva garu, thank you so much sir. First నుంచి మీరు క్రియేటివ్గా కానీ అండ్ అన్ని రకాలుగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ అండి ఫర్ బీయింగ్ హియర్. బికాస్ చాలా చాలా మాకు స్పెషల్ మూమెంట్ ఇది. మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అండ్ సత్య అన్న, ఐ ఆల్వేస్ admired your screen presence, the way you act, your performances in all your previous movies, Anna. But I can confidently say that your performance in this movie, Krishnamalo, అది అద్భుతంగా చేశారన్న. అంటే నాకైతే I became a really a very huge fan of you అన్న. అండ్ చాలా 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 బాగా చేశారు. అండ్ డామ్ ఎక్సైటెడ్, అందరూ కూడా మీ పర్ఫార్మెన్స్ చూస్తారు త్వరలో. అండ్ జస్ట్ 10 days to go, May 10th అందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మీతో ఇప్పుడు పాడించకుండా నేను పంపిస్తే స్టేజ్ పైకి వచ్చి కొట్టేస్తారు. ఒక్క చిన్న 2 లైన్లు ప్లీజ్. సారీ అండి, సారీ, నా గొంతు బాగలేదు, క్షమించాలి. కాలభైరవ్ గారు, మీ గొంతు బాగాలేదు కానీ మా చెవులు బాగానే ఉన్నాయి, పర్వాలా ప్లీజ్. సారీ, ఇండానికి అంత వినసంపుగా లేకపోతే నాకు క్షమించాలి. ఒక్క లైన్ పాడతాం మీకోసం. కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, దట్ వైబ్ ఇస్ జస్ట్ అన్స్టాపబుల్ అంతే. ఇక్కడి నుంచి అలా మీ దాకా వచ్చేసింది అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము ఇంకొక ఇద్దరు వ్యక్తుల్ని. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగేటువంటి కథ అని మనకి టీజర్ చూస్తే కొంచెం అర్థమైంది. ఒకళ్ళు సత్యదేవ్ గారు, ఇంకో ఇద్దరు ఇక్కడే ఉన్నారు, కృష్ణ గారు. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండు ఇద్దరు ఒకటేసారి రావాలి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది కృష్ణలు ఉన్నారు. డైరెక్టర్ పేరు కృష్ణ, ప్రొడ్యూసర్ గారు కృష్ణ, సినిమా పేరు కృష్ణమ్మ, అండ్ ఒకళ్ళు కళ్యాణ్, ఒకళ్ళు కృష్ణ అండి వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరూ కూడా ఈ మూవీలో కీ రోల్. అండ్ మీ రోల్స్ గురించి, కృష్ణమ్మ గురించి ప్లీజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ రాజమౌళి సార్కి, గోపీచంద్ సార్కి, కొట్టెల శివ సార్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ ఈ సినిమాకి వస్తే గోపాల్ సార్, థ్యాంక్స్ ఫర్ రైటింగ్ శివ రోల్ సార్. మీ ఆ రోల్ మీరు రాయడం వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, ఈ సినిమాలో కూడా ఉన్నాను. థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ రైటింగ్ దట్ రోల్. అండ్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొట్టాల శివ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకుంటే ఈ రోల్కి వేరే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, కానీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి నాకు తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ రెస్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అర్చన, అతిరా అండ్ ఇద్దరికి కూడా నాతో పాటు మీ అందరికి కూడా ఇది డెబ్యూ లాంటిది. సో అందరికి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ రేర్ మ్యాన్ లక్ష్మణ్ గారికి కూడా ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. కృష్ణ గారు, ఏటీఎం సిరీస్ ఇట్ వాజ్ బిగ్ హిట్. అంటే హరీష్ శంకర్ గారు అక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మీ సినిమాకి కొరటాల శివ గారు ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్కి ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు. సో ఎగ్జాక్ట్లీ హౌ యూ ఫీలింగ్ ప్లీజ్? డెఫినెట్లీ ఇది ఒక వెరీ గుడ్ మూమెంట్ అనమాట. అంటే ఇది కోరుకున్నా జరగదు, అది న్యాచురల్గా జరగాలి. ఇలాంటి ఒక వైబ్లో నేను ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కళ్యాణ్ గారు. మీరు ఇలా అరిస్తే ఆయన ఉన్నది కూడా మర్చిపోయేలా ఉన్నారు. కళ్యాణ్ గారు, కమాన్. నమస్కారం. మన్నించాలి. సాధారణంగా ఎక్కడో ఊళ్ళ నుంచి నిక్కరేసుకుని వేసిన సినిమాలు చూస్తే పెరిగి వచ్చిన వాళ్ళలో ఇక్కడున్న ఇద్దరులో ఒకసారి మేము కూడా. వెల్కమింగ్ అనిల్ రావిపూడి గారు. వెల్కమ్ అనిల్ రావిపూడి గారు ఫర్ కృష్ణ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈయన పాపం అసలే కంగారు పడుతున్నారు. వాళ్ళు సగం వరచి ఇంకొంచెం కంగారు పెట్టారు. కరెక్ట్గా మొదలెట్టగానే మీరు వచ్చారు, ఇంకా ఆయన అలా ఫ్రీజ్ అయిపోయారు. పర్లేదు, ప్లీజ్ కంటిన్యూ. ఏం మాట్లాడాలో అనుకోకుండా వచ్చానండి. ఏదో పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దోళ్ళ పేర్లు నాలుగు చెప్పేస్తే తప్పించుకుంటాను అనుకున్నా, ఇందులో ఉన్నది ఊడిపోయింది. ఏమన్నా ఖచ్చితంగా దొర్లుతాయి. స్క్రిప్ట్ కాదు కదండి, ఒకటో రెండు టేకులు ఉన్నా ఇటు జరిపేసి మాకు నడిపించేస్తారు. ఇక్కడ లైవ్లో దొరికిపోతాం. పొరపాటున జరుగుతాయి, మన్నించాలి. ఎక్కడ మొదలుపెట్టి ఎలా లేదు. గోపాల్ అన్నట్టు కృష్ణం అలాగే ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎలా ఎలా వెళ్తుందో తెలియని జీవితాలు మాయగూడ అని అన్నారు. అలాగే నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని. కాకపోతే గోపాల్ అన్న ఏమన్నారంటే, అందరూ మాట్లాడేది మాట్లాడతారు, నీకు భగవంతుడు ఇచ్చింది ఒకటి ఉంది వరంలాగా ఏదో పద్యం, దాని మీద ఏం దొరుకుతుందేమో కృష్ణ నది మీద, పుష్కరాల మీద అంటే చూస్తానని అని అనుకుని కుదరలేదు, మన్నించాలి. అయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి కాబట్టి, ఎన్టీఆర్ గారి అభిమాని కాబట్టి కూర్చున్నంత వరకు ఆయన పద్యం చదివేసి విరమించుకునే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక మాట, పొద్దున్నే సత్యభాయ్ ఇలా పాండాబ్బా దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తున్నాను. అంతే, మాసు నుంచి వచ్చిన మనిషి సౌండ్ ఎలా ఉంటుందని. ఎవరన్నా కృష్ణ అన్నాడు వెళ్ళగానే. ఏంటన్నాను అంటే అదిరిపోయింది అన్నాడు. ఏంటన్నా కృష్ణ అదిరిపోయిందిగా అన్నాడు.
మనోడు మంచి కథలు ఎంచుకుంటాడు కానీ ఎక్కడో వెళ్ళాలి కదా అన్నాడు. ఏమన్నా అర్థం కాదు. పొద్దున్న 7 గంటల ప్రాంతంలో మొట్టమొదట కృష్ణమ్మ గురించి మీ పేరులో అర్ధభాగం, తొలి అర్ధభాగం సత్యమైన మాట, సత్యమైంది. ఆ కుర్రాడు చెప్పిన మాట యథావిధిగా మీకు మంచి విజయం రావాలని ఆయన ఆకాంక్షించాడు. ఎందుకు తెలియదు. అతను అంటే సాధారణంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అటువంటి వాళ్ళకి అభిమానులు పెద్ద పెద్దగా ఉంటారు. ఆ రోజుల నుంచి వచ్చిన మనిషి మీ గురించి మాట్లాడాడు. ఆయన ఆనందం వేసింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి పరిచయం ఉంది కాబట్టి నటుడిగా నాబోటోడు కూడా అంటే ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడ్డాను సెట్లో. సాఫ్ట్వేర్ మనిషి కొంచెం అలా ఉంటాడేమో అనుకున్నాను. కృష్ణన్ రాసిన రాతకి బేసిక్గా నా పాత్ర అది. ఒక రకంగా నా పాత్రకు ఒక ధర్మం ఉంటుంది. దాన్ని కూడా మీరు కిల్ చేసి కబ్జా చేసేయడం అనేది అరాచకం. లాగేసి వెళ్ళిపోతూ ఉంటే నేను ఇప్పుడు ఏం చేయాలన్నాయని వెళ్ళేవాడిని. మొత్తం ఆయనే తీసుకెళ్ళిపోతున్నాడు కదా అంటే అప్పుడు అనిపించింది ఎంత పరిశోధన చేసి వచ్చి ఉంటాడు ఈ మనిషి అని. నాటూళ్ళం మేము ఇంక మరీ ఊరు నుంచి వచ్చినాను కదా, నాకు కొంచెమేమో నాటు కదా కింద గీకి గోకే తెలిస్తే మనకు అనుకున్నాం. బట్ వైజాగ్ లాంటి ప్రాంతంలో పెరిగి నాకన్నా పట్టణమే సాఫ్ట్వేర్ జాబులు చేసి రాత్రి ఉద్యోగం చేసి పొద్దున్న షూటింగ్లు చేసుకుని వచ్చి ఎంత పరిశ్రమ చేయకపోతే ఈ స్థాయికి ఇలా మాస్ పాత్రలు కూడా బెజవాడ సంబంధం లేదు మనకి. బెజవాడ ఎంతో కొంత నాకు మొదటి నుంచి నాటకాల నుంచి అనుబంధం ఉంది కనుక ఆ బెజవాడ కౌత సత్రంలో రామారావు గారు, సావిత్రమ్మ, ఎస్వి రంగారావు గారు అక్కడే ప్రాక్టీస్ చేశారంటే సెంటిమెంట్ కొద్ది అక్కడే ఉండేవాడిని. అదృష్టం కొద్దీ ఆ ప్రాంతంలోనే సినిమా చేసి అందరి దగ్గర నన్ను తీసుకెళ్ళి నన్ను మళ్ళీ బెజవాడలో గట్టిగా ఒక సౌండ్ వినిపించేలా చేసిన గోపాలన్నకి థ్యాంక్స్ అన్న. అలా ప్రయత్నం జరుగుతున్న క్రమంలో నేను మొహమాటంగానూ సిగ్గుగానూ ఉంటే కృష్ణ గారు వచ్చేసి కంగారు పడుకు లక్ష్మణ్, 10 మంది పెద్దలు నాకు పరిచయాలు ఉంటాయి కదా, ముందు వచ్చాను కదా, నీకు 10 మందికి పరిచయం చేసి 10 చోట్ల కాకపోతే ఒక చోట వేషం పడే ప్రయత్నం నేను చేస్తానని మాట ఇచ్చారు మన కొమ్మలపాటి కృష్ణ గారు నాకు. ఆ మాట ఈ వేదిక మీద అందిపోయినట్టే సార్. అలాగే అందులో మీరు ఆ మాట అనుకుంటుంటే గుర్తొచ్చింది, మనమంతా సినిమా చేసి 2 సీన్లు వేషం సార్. అందులో నేను వంగవీటి సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు వాయిస్ రికార్డ్ చేసి పంపించారు రాజమౌళి సారు. ఎవడాడు ఇంటిడు అన్నట్టు ఉంటాడు, ఏం బాగా చేశాడు, మళ్ళీ తెచ్చిపెట్టారు ఎక్కడి నుంచో అన్నారు సార్. అది నాకు పెద్ద సర్టిఫికేట్ నా అబౌట్ కెరియర్కి. అది అంటారు ఆయన ఇచ్చారు కదా సినిమాలో నీకు ఎందుకు వేషాలు వెళ్తుంది, పడాలి కదా నా కటౌట్కి, ఆయన కథలో ఉన్న వేషానికి నేను షూట్ అవ్వాలి కదా, పడతాయి వస్తే చూద్దామని. అలా అయిపోయిన తర్వాత ఈ ఆఫీస్కి పిలిచిన తర్వాత కొట్టాల శివ గారు ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన మారారు, ఈయన మారారు, ఇతను మాత్రం అలాగే జర్నీ అవుతున్నాడు కదా అన్నారు. నన్ను అలాగే మూడు చోట్ల తిరిగినప్పటికీ నా పాత్రకి నన్నే ఉంచి నన్ను ఎంపిక చేసి ఈరోజు ఈ వేదిక మీద పరిచయం అవడానికి కారణమైనందుకన్నా మరొకసారి మీకు థ్యాంక్స్ చెబుతున్నాను. ప్రయత్నం చేస్తాను చివరిగా. మీ మళ్ళీ ఆపైన అనుకోవద్దు. అంటే మీ పాత్ర గురించి ఇంకొంచెం తెలియాలంటే మనకి ఒకసారి ట్రైలర్ చూస్తే ఇంకా ఎక్కువ తెలుస్తుందేమో అందరికీ అని నా ఫీలింగ్. చెప్పలేనండి, అందుకే ఒక్కసారి ట్రైలర్ లో చూద్దాం మనము. ఎందుకంటే మనకి డైరెక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి ట్రైలర్ లాంచ్ చేసేసుకుని ట్రైలర్ చూసి తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ ఓకేనా ప్లీజ్. అలా వెళ్ళిపోదు ఒకసారి సార్ ప్లీజ్. రాజమౌళి గారు, కొరటాల శివ గారు అండ్ గోపిచంద్ మల్లేని గారు, అనిల్ రావుపూడి గారు, మీ నలుగురు చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ప్లీజ్. అక్కడి నుంచి Okay. Please launch the trailer of Krishnam. Can we have the trailer please?
in theaters May 10th, and that's the trailer of Krishnamma. ప్లీజ్ ఇంకా మిమ్మల్ని ఆపేది ఎవరు లేరు, మీ ఇష్టం. నేను తీసుకొస్తాను. ఐ విల్ గెట్. ఈచిపేట ఇచ్చబడేస్తాం. ఇటు ఇచ్చేయండి, పర్లేదు, ఇటు ఇచ్చేయండి. థ్యాంక్ యూ. పర్లేదు. It's okay. అంతరాయానికి చింతిస్తూ పద్యాన్ని అనే సాహసం చేస్తాను. అహో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నట సార్వభౌముడై వటవృక్షమును పోలి ప్రేక్షకుల మది వ్యాపించువాడు, నయనాభిరాముడై నియమ గంభీరుడై కంఠీరవుండై కదలువాడు, విశ్వవిఖ్యాతుడై విజయ తేజస్వి అయి తెలుగు తల్లికి కీర్తి తెచ్చువాడు, అసమాన కృషితోడ ఆత్మశక్తిని కలిగి కోట్ల మందికి స్ఫూర్తి గూర్చువాడు, సకల దేవతా తత్వ విజ్ఞాతయగుచూ స్థిర తపస్విగా పాత్ర పోషించువాడు, అట్టి తారక రాముని అభిరుచించి పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి, పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి. ఆ వాగ్ధాటి ఆత్మశక్తియు జనాహ్లాద ప్రభాభాసుర ప్రావీణ్యంబును నవ్య దివ్య నటనా పాండిత్యమున్ ఠీవియున్ యావత్ భారతమందే కాదు కనగా యావత్ ప్రపంచంబునందే యవ్వారికి నందమూరికి వలే, నందమూరికి వలే ఇట్లీ రీతి సత్కీర్తిగా పెద్ద ఆయన్ని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవండి. ఇందాక భయం తడబడుతోంది, ఉత్తుతి నటన అంతా అర్థమైపోయింది. ఇంత స్టేజ్ ఆర్టిస్ట్ మీరు అసలు ఇందాక అంత భయపడి కొట్టడానికి వచ్చినట్టు ఉందండి. లేదండి, లేదు. నేను నిజంగా అంటే తెలుగుదనానికి చిరునామా, తెలుగువాడి పొగరు పౌరుషం అయిన నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా అండి. థ్యాంక్ యూ. ఇక్కడే ఉంచుకోమంటారా? ఇక్కడే పక్కనే కో యాంకరింగ్ అంట చేసేయండి. వద్దా? ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ఆ పద్యానికి, ఆ వాచకానికి, ఆ ఎక్స్ప్రెషన్స్కి. సూపర్ అండి కళ్యాణ్ గారు, సూపర్ నిజంగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసుకుందాము. వి హ్యావ్ అథీరా అండ్ అర్చన అయ్యర్. సో ప్లీజ్ వెల్కమ్. ఇలాంటి మూవీస్లో ఐ షుడెంట్ సే హీరోస్ హీరోయిన్స్ అలా చెప్పకూడదేమో. ఐ షుడ్ అడ్రస్ యాజ్ ఆర్టిస్ట్ బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అలాగే పోర్ట్రే అవుతుంది. ఎస్, అర్చన అయ్యర్ అండ్ అథీరా ప్లీజ్. అందరికీ నమస్కారం.
I'm not fluent in Telugu, but I will try. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మన స్పెషల్ గెస్ట్ రాజమౌళి సార్, గోపీచంద్ సార్, అనిల్ సార్, కొరటాల శివ సార్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ అస్. కృష్ణమ్మ ఈజ్ స్పెషల్ ఫర్ మీ, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిలిం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గెటింగ్ రిలీజ్డ్. అండ్ నాకు ఈ అవసరం ఇచ్చినందుకు మన డైరెక్టర్ గోపాల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ కృష్ణ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కొరటాల శివ సార్, కాలభైరవ సార్, యువర్ మ్యూజిక్ వాజ్ సో అమేజింగ్. అమంగ్ ఆల్ ఆఫ్ ద సాంగ్స్ ఏమవుతుందో ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. And my 3 movie distributors, Prime Show Entertainments, thank you for distributing our movie. And my co-stars, Satya sir, you're truly an inspiration to newcomers like us. And Archana, Krishna, Lakshman Garu, Kirti, Vignesh, thank you all, thank you. అర్చన. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం వచ్చినందుకు, ఇంతసేపు ఉన్నందుకు. ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ది లెజెండరీ డైరెక్టర్స్ హూ ఆర్ హియర్. సో ముందుగా రాజమౌళి సార్. సో నేను యాక్చువల్లీ ఒక చిన్న ఇది చెప్తాను. ముంబై నేను వెళ్ళినప్పుడు అక్కడ కాలపీలా అని ఒక క్యాబ్ డ్రైవర్ ఉంటారు. సో క్యాబ్స్ ఉంటాయి అక్కడ. నేను జనరల్గా తెలుగు సినిమా మాట్లాడినప్పుడు వాళ్ళు తెలుగు సినిమా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. అప్పుడు వచ్చారు సార్ మీరు. ఈగా అనే సినిమాతో నార్త్ ఇండియాకి పరిచయం చేశారు, బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు, RRRతో ఇంటర్నేషనల్గా పరిచయం చేశారు, ఆస్కార్ని ఆస్కారంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా రావడం, మీ ఆధ్వర్యంలో ఇలా కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కొరటాల శివ సార్, మీరు అర్థాన్ని అందంగా చూపించిన వ్యక్తి. మీరు ఒక మీనింగ్ఫుల్ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా చూపించవచ్చో అది మీ దగ్గర నుంచి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బాగా మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. మీ అండర్లో వర్క్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గోపీచంద్ సార్, సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో మీరు ఇండస్ట్రీలో మాలాంటి న్యూ కమర్స్కి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అనిల్ సార్, అందం కాదు ఆనందం ముఖ్యం అనే ఒక దీంతో మీరు చాలా చాలా మంచి మూవీస్ని మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. గోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోయింటే పద్మ అనే క్యారెక్టర్కి మీనింగ్ ఉండేది కాదు. అండ్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు బీ వర్కింగ్ ఫర్ కృష్ణమ్మ. సో May 10th అండి, చాలా ప్యూర్ అయిన ఆనెస్ట్ అయిన సినిమా, ఇష్టపడి కష్టపడి తీసిన సినిమా మీ అందరి ముందు రాబోతుంది. మన తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా మంచి సినిమాని సపోర్ట్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు. మీరు మా సినిమాని చూస్తారని, బాగా ఆదరిస్తున్నారని అనుకుంటున్నాం. మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు, మా ముందు మీరున్నారు. మీరే తీసుకెళ్ళాలి మా సినిమాని. సో థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఆల్ ఆన్ May 10th. ఏమిటో అర్చన, మీరు మాట్లాడుతుంటే నాకు ఒక యాంకర్ మాట్లాడుతున్నట్టు అనిపించింది. వా, కానీ సూపర్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అతీరా. థ్యాంక్ యూ. మీరు అసలు అర్థం కారయ్యా. అధీరానేమో లవ్ యూ అంటారు, అర్చననేమో అక్క అంటారు. ఇక్కడితో ఆపేద్దాం, కాసేపు ఆగితే నన్నేమంటారు. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు మన సత్యదేవ్ గారిని సినిమాలో ఎమోషనల్ సీన్స్లో యాక్ట్ చేయడం చూసాం, ఇంటెన్స్ యాక్టింగ్ మనమంతా చూసాం. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మీ అందరి కోసం సత్యదేవ్ గారు ఒక పవర్ఫుల్ యాక్ట్ చేయబోతున్నారు ఇన్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. రెడీయా? ఓకే, వెళ్ళిపోదాం ఇంకెందుకైతే. సత్యదేవ్ గారు, ఇరికిచ్చే సమయం అనుకోవద్దు ప్లీజ్. మీ సినిమాకి ఇక్కడ 4 డైరెక్టర్స్ వచ్చి కూర్చున్నారు.
కదా. సో ఒక్కొక్కళ్ళ మూవీలోంచి ఒక్కొక్క డైలాగ్ ఇప్పుడు మేము ప్లే చేయడం జరుగుతుంది. అది మీ స్టైల్లో మరొక్కసారి మీరు ఇక్కడ వాళ్ళ ప్రెజెన్స్లో దాన్ని మీరు రిక్రియేట్ చేయాలి. ఓకే ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అండ్ విల్ స్టార్ట్ విత్ గోపీచంద్ మల్లేని గారు. గోపీచంద్ మల్లేని గారు సినిమాలోంచి ఒక డైలాగ్ అమ్మా, ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. అది డైలాగ్. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారే, కొంచెం రెడీ చెప్పేయాలండి. చెప్పేయాలండి. కూర్చొని చెప్తారా అండి అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్? కెమెరా ముందు ఎంతైనా యాక్ట్ చేస్తాను కానీ ఇది అంటే కొంచెం కష్టం. మీకు ఇంకొకసారి చూస్తారా? చెప్పేస్తానండి. చెప్పేస్తారా? చెప్తా వస్తుంది 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 వస్తుంది. ఇంకోసారా? ఇంకొకసారి అంటే చూపించండి ప్లీజ్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాను. ఓకే, గోపి గారి డైలాగ్ ఓ 2 సార్లు చూశాక చెప్పారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలోంచి ఒక డైలాగ్ వస్తుంది. ఓకే, రెడీ? డైలాగ్ ఆన్ ది స్క్రీన్. ఇది 3 సార్లు చూడాలేమో. కాదు, కాదా? ఫస్ట్ ఏదో చెప్పా. ఒకసారి ఇంకొకసారి ఇంకొకసారి. కట్ కట్, ఇక్కడ దాకా చాలంట. అక్కడ వరకు చాలా. భయపడేవాడే బేరాలకు వస్తాడు, మన దగ్గర బేరాలు లేవమ్మా. నిజంగానే బేరాలు లేవా కృష్ణ గారు? ఇచ్చి పడే. ఓకే, ఇప్పుడు కొరటాల శివ గారి మూవీ డైలాగ్ చూద్దాము. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు కొరటాల శివ గారు. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసుండదు, అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఇది ఒకసారి చూడగానే చెప్పేశారు అసలు. దేవరా, సూపర్. అండ్ ఇక ఇప్పుడు మన రాజమౌళి గారి సినిమా డైలాగ్ ఏమొస్తుందో నాకు కూడా తెలియదు, కొంచెం ఈజీది రావాలని కోరుకుందాం. డైలాగ్ ప్లీజ్. ఇది మధ్యలో కట్ చేస్తే సార్ ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్, సో కట్ చేయడం కుదరదు. చెప్తే ఫ్యాన్స్ కొడతారండి, అది నేను చెప్పకూడదు. ఆ సెకండ్ పార్ట్, సరే ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ పార్ట్ చెప్తానండి, ఆ సెకండ్ పార్ట్ ప్రభాస్ అని నేను చేయలేను. అది వీడిపోతే వాడు, వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారంలోకి ఎగపడితే అంతేనండి, అక్కడ వరకు చాలు. దాని తర్వాత మీకు ఇది మ్యూజిక్ నాకు కావాలంటే కాలభైరవ్ గారు రెడీగా ఉన్నారు. కావాలి. ఆ వెనకాల ఆ స్కోర్ కాదు, ఆ సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. చెప్తావా? ఒకసారి ప్లే చేయండి, సెకండ్ పార్ట్ చెప్తాడంట. ప్లీజ్. కాదు, నేను డైలాగ్ చెప్పమన్నాను. నేను ఇస్తా మ్యూజిక్. నా కెపాసిటీలో అంతే చేయగలుగుతానండి. ఆయనకు వచ్చింది ఆయన చేసేసారు. ఓకే, ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్కి వాళ్ళ రియాక్షన్ అడుగుదాం. ఫస్ట్ ఎవరిని అడగమంటారు? మీ ఇష్టం, మీ ఇష్టం చెప్పండి.
పక్కనే ఉన్న రాజమౌళి గారిని అడిగేద్దాం సార్. Satya always first class student, 10 out of 10. ఓకే, శివ గారు. సత్య చెప్పడంలో విచిత్రం ఏం లేదు. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ కాబట్టి ఆటోమేటిక్గా చెప్పేస్తాను. మీరు ఫుల్ మార్క్స్. ఫుల్ సినిమా చూపించి చెప్పమన్నా చెప్పేస్తాడు సత్య. ఓకే, గోపి గారు. ఇప్పుడు మా 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 చీఫ్ 10 వేసాక మేము 10 వేయాల్సిందే. మా చీఫ్ 10 వేస్తారు కాబట్టి మేము 10. ఓకే, సో ఫుల్ మార్క్స్ వచ్చేసాయి అండ్ ఈ టాలెంట్ షోని ఇక్కడతో ఆపేసి మన నెక్స్ట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఐ ఇన్వైట్ మచ్చ రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రవి గారు. ఈ కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్ వీ హ్యావ్ రవి గారు హియర్. ఈ సినిమాలో మీరు కూడా యాక్ట్ చేశారా? రాజమౌళి గారికి నమస్కారం సార్. నా మిత్రులు గోపి గారికి, అనిల్ గారికి, శివ అందరికీ నమస్కారం. కృష్ణమ్మ కథ నాకు ముందే తెలుసు. నాకు కృష్ణ గారు ఒకసారి చెప్పారు, శివ గారు కూడా ఒకసారి చెప్పారు. చాలా మంచి కథ, పెయిన్ ఉన్న కథ, నిజాయితీ గల కథ, నిజంగా జరిగిందేమో అనిపించే కథ. అలాంటి కథలో ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే నిజంగా యాక్టర్స్ కంటే పాత్రలే బాగా కనిపిస్తున్నాయి. ఇవి ఈ క్యారెక్టర్, ఈ యాక్టర్ అని చూపించడం కంటే కథ కనిపిస్తుంది. ఎంతో పెయిన్ ఉంది. సినిమా చివరి దాకా వీళ్ళు బయటపడతారా లేదా అని ఫస్ట్ నుంచి చివరి దాకా హోల్డ్ చేస్తుందేమో అనిపించేంత గొప్ప ట్రైలర్ ఇది. అలాగే సత్య, టు బి ఆనెస్ట్, మేము చాలాసార్లు కొలాబరేట్ అవుదామని ట్రై చేస్తాం. ఈ కొత్తగా ఏదో ఒకటి ఆలోచిస్తున్నాం కూడా. ఈజ్ ఏ యాక్టర్ పార్ ఎక్సలెన్స్. చాలా మా ఎమోషన్స్ని ప్యూర్గా చెప్పే యాక్టర్ అతను. అతనికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే అరుణాచల్ క్రియేషన్స్ నాకు చాలా దగ్గరైన సంస్థ. నా ప్రీవియస్ ఫిలిం జవాన్ ప్రొడ్యూస్ చేశారు కృష్ణ గారు. అండ్ కృష్ణ గారు నేను చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాం. దానికి ఆయన ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే తక్కువలో తీయటం, తొందరగా తీయటం కంటే కూడా డైరెక్టర్కి ఏం కావాలంటే ఇస్తూ తీయటం ఇంపార్టెంట్. అలాంటి ప్రొడ్యూసర్స్లో ఒక మంచి ప్రొడ్యూసర్ కృష్ణ గారు. సో అలాంటి మంచి ప్రొడ్యూసర్ ద్వారా వస్తున్న సినిమాని గోపాలకృష్ణ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారని డెఫినెట్గా అది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్, కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తున్నారంటే ఆయన సినిమాల్లో ఉన్నంత నిజాయితీగా, నిక్కచ్చిగా ఆయన ప్రొడక్షన్ కూడా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. అండ్ ద బ్యూటిఫుల్ గర్ల్స్, వాళ్ళు ఇక్కడ మాట్లాడిన తీరు బట్టి అర్థమవుతుంది ఎంత బాగా చేస్తుంటారు వాళ్ళ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ అండ్ మై డియర్ ఫ్రెండ్ కాలభైరవ, మీ సినిమా, మీ నాన్నగారి సినిమాలు పోస్టర్ మీద కీరవాణి గారు ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ని చూసి వెళ్ళేవాళ్ళం. మీ సినిమాలు కూడా అలా చూస్తున్నాం, మీ పాటలు కూడా అలా వింటున్నాం. త్వరలో ఇళయరాజా గారి లాగా మీకోసం సినిమా థియేటర్కి జనం రావాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కృష్ణమ్మ సినిమా ద్వారా డైరెక్టర్గా డెబ్యూ అవుతున్న కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కలిసి రిలీజ్ చేస్తున్న ఈ సినిమాని. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కొరటాల శివ గారు ఫస్ట్ టైం ఒక సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ ద డైరెక్టర్ ఫర్ ద ఫిలిం. ప్లీజ్. హాయ్ అండి, డెబ్యూటెంట్ డైరెక్టర్ కాబట్టి కొంచెం కంగారు పడి మాట్లాడతాను. ఎక్కువ అంత కంఫర్ట్గా ఉండదేమో, అడ్జస్ట్ అయ్యానండి సార్. ఈ కథ శివగారు చెప్పినప్పుడు కథ పాత్రలో ఇన్నోసెన్సీ ఉంది గోపాల్, కథలో నిజాయితీ ఉంది, సినిమా సౌండ్ చేస్తే చాలే, కంగారుగా ఉంది కొంచెం. కథలో నిజాయితీ ఉంది, దీన్ని ఇలాగే స్క్రీన్ మీదకి ఎక్కిచ్చేసి వెనకాల ఏమన్నా నేను చూసుకుంటా అన్నారు. అన్నట్టుగానే ఈరోజు వరకు మాతో నిలబడి ఆ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ని మాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మన భారతీయ సంస్కృతిలోనే నదుల్ని ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం, అమ్మలుగా ఫీల్ అవుతుంటాం. గోదావరి గట్టు నుండేవాళ్ళు గోదావరమ్మ అంటారు, గంగా నది నుండేవాళ్ళు గంగమ్మ అంటారు. అలాగే మా కెస్టోడ్ ఉండేవాళ్ళు అందరూ కృష్ణమ్మ అంటారు, కానీ కృష్ణ అని విడిగా అనరు. సో ఆ నదిలాగే ఆ నది ఒడ్డున పెరిగిన మా వించిపేట భద్ర కూడా
అనేక మలుపులు తిరుగుతూ అతని జీవితం వెళ్తూ ఉంటుందండి. అందుకనే ఈ టైటిల్ అనుకున్నాం. సో ఇదంతా రేపు మే 10 తర్వాత మీరు చూశాక అంటే కొన్ని కళ్ళతో చూసి ఆస్వాదిస్తే వచ్చే ఫీలు మాటల్లో చెప్తే పల్చన అవుతుందేమోనని ఎక్కువ మాట్లాడతలేదు. అందుకే రేపు 10 తర్వాత మీరు చూసిన తర్వాత మరిన్ని సందర్భాల్లో మేము మాట్లాడే అవకాశం మాకు వస్తుందని నమ్ముతూ ఈ సినిమా మే 10న మేము ముందుకు రాబోతుంది. ఇప్పుడు దాకా మేము యూట్యూబ్లో మా కంటెంట్ మొత్తం చూసుంటారు, సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్స్ కానీ. అందులో ఏమాత్రం హానెస్టీ కనిపించినా దయచేసి రేపు సినిమాకి వచ్చి చూడండి నచ్చిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, ఆల్ ద బెస్ట్. ఎస్, డెఫినెట్గా 10వ తారీఖు తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ వినాలి మేము మీ దగ్గర నుంచి. ఎలాగో జనాలు కూడా ఎక్కువ మాట్లాడతారు కాబట్టి సినిమా గురించి. అండ్ ఎస్, ఇప్పుడు అంటే ఇందాక సత్యదేవ్ గారికి 10 on 10 వేస్తారు నలుగురు డైరెక్టర్స్ కూడా. సత్యదేవ్ గారు మీ మార్కులు చూడగానే నాకు ఒక క్వశ్చనీర్ పంపించారు సార్ మిమ్మల్ని అడగమని. సో యాక్చువల్గా ఆయన అడగాలి కానీ నా మీద వేసేసారు ఆయన. సో ప్లీజ్ ఒక్క క్వశ్చన్ మీరు నలుగురు ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్కి. ఈ సినిమా అంతా కూడా ఫ్రెండ్షిప్ అండ్ రివెంజ్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ యువర్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో మీకున్న 2 బెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ నలుగురు ఆన్సర్ చేయాలి ఇది. సో ఫస్ట్ టేక్ ఎవరు? ఓకే, గోపి సార్. అంటే నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం అంటే కష్టం, కానీ చాలామంది ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళలో అనిల్, శివ గారు, రవి, రాజమౌళి గారు ఫ్రెండ్ అంటే కంటే మెంటార్ అంటే అలా బెస్ట్ అదే. ఓకే, అనిల్ గారు. సో నాకంటే సాయి అన్న ఫ్రెండ్ ఉన్నాడు. సో అపార్ట్ ఫ్రమ్ హిమ్ అంటే గోపి అండ్ వంశీ అన్న, వంశీ పైడిపల్లి. సో దిస్ బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు మీ. శివ గారు, మీ 2 ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అంటే నాకు మా దేవర ప్రొడ్యూసర్ సుధాకర్ అండ్ బివిఎస్ రవి. ఓకే, కలిసి చదువుకున్నాం అందరం. ఓకే, రాజమౌళి సార్. అంటే తారకన్ ఫ్రెండ్ అనలేను, నాకు తమ్ముడు టైపు. ఓకే. సాయి, కొరపాటి సాయి గారు అండ్ శోభు యార్లగడ్ గారు, ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఈగా అండ్ బాహుబలి, ఇద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సూపర్. ఎన్టీఆర్ గారు తమ్ముడంట, మీరేమో ఫ్రెండ్ దాంట్లో అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మీ స్కూల్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ని ఇప్పుడు కలిస్తే, మీ డైరెక్టర్స్ అయిపోయి ఇంత బిగ్ అయిన తర్వాత ఇప్పుడు కలిస్తే ఎలా స్పెండ్ చేస్తారు? మీరు వేరే ఫ్లోలో ఉన్నారా ఇవాళ? అనిల్ గారు ప్లీజ్. వాళ్ళు వస్తే ఫస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు అడగకూడని చాలా అడుగుతారు. సో అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడం. ఏమడిగారండి మిమ్మల్ని? అవన్నీ చెప్పుకోలేము. ఓకే, గోపి గారు. అంటే నా స్కూల్ ఫ్రెండే ఇప్పుడు నాతో ఉంటున్నాడు. అంటే వాడు ఉన్నప్పుడు నేను అడుగుతూ ఉంటాను మన వాళ్ళందరూ ఎలా ఉన్నారని. అంటే మిస్ అవుతూ ఉండను, ఎప్పుడు మా వాళ్ళని కలిసినట్టే ఉంటాను. యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. ఫైన్. శివ గారు. సినిమా కబుర్లు తప్ప మిగిలిన అన్ని కబుర్లు మాడుకుంటాం. ఇది ఉత్తమమైన పని అసలు. ఓకే, రాజమౌళి సార్. అంటే నా స్కూలింగ్ కొవ్వూరండి, గోదావరి పక్కన. మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గోదావరి వాళ్ళు. ఫుడ్ పెట్టి చంపేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. కరెక్టే. సార్ వి నో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? అన్ని రకాల స్వీట్స్ అండి. స్వీట్స్. బా, ఓకే, నైస్. నెక్స్ట్ క్వశ్చన్, వీడు ఉన్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ నుండి బయటపడ్డాను రా బాబు అన్న ఒక్క ఫ్రెండ్. మీ క్వశ్చన్లకు అసలు వాళ్ళ ఆన్సర్ చెప్తున్నారు. అనిల్ గారు, అలా ఒక్క ఫ్రెండ్ లైక్ సేవియర్. అంటే కళ్యాణ్ రమనే చెప్పొచ్చు, ఎందుకంటే సో పటాస్ ఫిల్మ్ ఫస్ట్ ఇయర్ కాబట్టి, లేకపోతే కెరియర్ లేదు కదా. ఆ ఫస్ట్ ఫిలిం బ్యారియర్ క్రాస్ చేయించేశారు. ఓకే, గోపి గారు. నెక్స్ట్ నేను రవితేజ. ఇదిగో ఇలా కాపీ పేస్ట్ కాదు, జెన్యున్ గా చెప్పాలి ప్లీజ్. నిజంగా ఇప్పుడు నాకు ఫస్ట్ ఆపర్చునిటీ అక్కడే వచ్చింది కదా, అక్కడి నుంచే కదా బయటకు వచ్చాను. ఓకే, రవితేజ గారు. శివ గారు. మరి బయటపడేంత సిచ్యువేషన్ నేను రాలేదు జీవితంలో. మరి నన్ను బయట సిచ్యువేషన్ నిజంగా అంత హ్యాపీగా జరిగిపోయిందండి. అంత మరి బయట వేసేంత సిచ్యువేషన్ రాలేదు ఇంకా. ఓకే, ఫైన్. రాజమౌళి గారు, మీకు అలా ఎవరైనా ఉన్నారా? అబ్బా ఇతను ఉన్నాడు కాబట్టి బయటపడ్డానని. అంటే బయట పడ్డం ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ అండి, బట్
ఫస్ట్ సినిమా నాకు డైరెక్షన్ ఛాన్స్ రావడానికి, స్టూడెంట్ నెంబర్ 1 ఛాన్స్ రావడానికి రైటర్ పృథ్వీతేజ రైటర్ ఆ సినిమాకి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సూపర్. టు ఫినిష్ విత్, బెజవాడ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్? యా ఆబ్వియస్లీ కనకదుర్గ గుడి గుర్తొస్తుంది. రాజమౌళి గారు చెప్పింది కాకుండా మీరు ఇంకోటి చెప్పాలి. బెజవాడ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? విజయవాడ ఊరు పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? టక్మని. నాకు బ్యారేజ్ గుర్తొస్తుంది. బ్యారేజ్. ఓకే. గోపి గారు? అంటే విజయవాడ అంటే నాకు కనకదుర్గమ్మ గుర్తొస్తుంది. అది ఆల్రెడీ సార్ చెప్పేశారు. అదే నేను ఎప్పుడు వెళ్ళినా కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తా, విజయవాడ వెళ్తే. ఓకే. ఈ మధ్య ప్రతి ఈవెంట్లో డాన్స్లు ఉన్నాయని ఇవాళ మీతో డాన్స్ చేయించలేదు తెలుసా నేను? అసలు ఆ టాపికే తీయలేదు, కానీ మీకు కావాల్సిన thumbnail మీరు తెచ్చేసుకున్నారు. ఓకే ఫైన్. సో విజయవాడ అనగానే నిజంగానే మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి గుర్తొస్తుంది. నాకైతే రథం సెంటర్లో బాదం పాలు గుర్తొస్తాయి, భలే ఉంటాయి సార్. ఈసారి ట్రై చేయండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఓకే. అండ్ మూవింగ్ ఆన్, ఈ సినిమా మనందరికీ తెలిసిందే, మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ వీ హ్యావ్ రవి గారు హియర్. రవి గారు సార్, ప్లీజ్ వెల్కమ్. జస్ట్ ఒక 2 మాటలు సార్, మళ్ళీ మీరు లాస్ట్ వరకు ఉండి అందరితో కలిసి గ్రూప్ ఫోటో మీడియాకి ఇచ్చి వెళ్ళాలి. ప్లీజ్, ఇట్స్ రిక్వెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసిన రాజమౌళి గారు, శివ గారు, గోపి అండ్ అవర్ అనిల్ రావుపూడి గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇందాక అడిగిన దాంట్లో మీరు విజయవాడలో ఏం గుర్తుకు వస్తుంది అంటే, అర్రే నన్ను అడగలేదే అనిపించింది. మా చిన్నప్పటి నుంచి మేము మా అంతా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు అంటే విజయవాడ అంటే అదో ప్రైడ్గా ఉండేది. అలాగే మేము అంతా చదువుకుంది పెరిగింది అంతా విజయవాడలోనే, మేము పుట్టింది అంతా కూడా అక్కడే. అలాగే ఇక విజయవాడలో మీరు అడిగిన ఫేమస్ థింగ్స్ అంటే ఒకటి కాదు 100 ఉన్నాయి అక్కడ. ఎవ్రీథింగ్, అసలు ఎవ్రీ అనుభూతి చాలా చాలా స్పెషల్ మాకు. ప్రతిసారి ఏదున్నా సరే ఆ ఊరు ఎన్నిసార్లు గుర్తుకొస్తుందంటే వీ హ్యాడ్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ దేర్. అలాగే కమింగ్ టు అవర్ కృష్ణమ్మ అని టైటిల్ అనగానే డెఫినెట్గా చాలా కనెక్ట్ అయ్యాం. ఆయన వించిపేట అన్నారు, మేము మాచవరం. అలాగే ప్రతి ఏరియా అన్నీ గుర్తు. ఆ సినిమా చూస్తుంటే ఎంత రియలిస్టిక్ ఎఫర్ట్ కనపడిందంటే, డెఫినెట్గా కొట్టాల శివ గారు ఏ కథని ఎంత హానెస్ట్గా చెప్తారో. శ్రీమంతుడి నుంచి మిర్చి నుంచి చూసాం. మిర్చిలో అయితే మంచి కామెడీ ఉంది, కానీ తర్వాత నుంచి కథ పట్టుకుంటే స్టార్ట్ టు ఫినిష్ ఆయన ఎంత హానెస్ట్గా చెప్తారో. అక్కడి నుంచి చాలామంది అనేవాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిందిరా, అరే కొంచెం కామెడీ అని ఎవరన్నా అంటే అసలు ఎక్కడ దాని స్పేస్ కూడా లేకుండా ఆయన ఎంత హానెస్ట్గా చెప్తారో. వన్స్ అగైన్ ఆయన సొంత డైరెక్షన్ చేసిన సినిమాలాగా అనిపించింది. చాలా చాలా బాగుంది సార్. వీఆర్ లక్కీ టు వాచ్ దట్ ఫిలిం ఇన్ అడ్వాన్స్. ఎంత బాగుందంటే అసలు సత్యదేవ్ గారిని షాకర్. అసలు డెఫినెట్గా అసలు ఏం పర్ఫార్మెన్స్ అండి. మాకు పుష్పలో అల్లు అర్జున్ గారు ఎంత ఇంటెన్స్గా ఉంటుందో, ఈ సినిమాలో సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అంతే హానెస్ట్గా అంతే ఇంటెన్స్గా ఉంది. అసలు ఆ క్లైమాక్స్ అయితే టెరిఫిక్ సార్. అసలు నిజంగా షూర్ షాట్గా ఈ సినిమా కనుక ఆడకపోతే అసలు మేమంతా చాలా చాలా లెక్కలు వేసుకోవాలా, లెక్కలు మారి ఇంకేమేం చేయాలో కూడా అర్థం అవట్లా. షూర్ షాట్గా డెఫినెట్గా ఇది చాలా చాలా మంచి సినిమా, చాలా ఈజీగా కనెక్ట్ అయిపోద్ది అందరికీ. సార్ యూ హ్యావ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. డైరెక్టర్ గారు మా ఊరే, మన బెజవాడే. ఓకే సార్, బ్రహ్మాండమైన జాబ్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే ఎంత రేసీగా, ఎంత ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఎంత అయితే చాలా చాలా బాగుంది. సో నాకైతే ఈ సినిమా మీద నాకు 1% డౌట్ కూడా లేదు. మా శివగారి బ్రాండ్ ఉంది దాంట్లో, ఆయన చెప్పే హానెస్టీ ఉంది కథలో. నిజంగా మీ ఇద్దరి కలయిక అద్భుతం అని నేనైతే నమ్ముతున్నాను సార్. ఇది మార్క్ మై వర్డ్స్, May 10th అందరూ భలే సినిమా చూసాంరా అనే చాలా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. అండ్ ఇందాకే రిలీజ్ అయిన పుష్ప సాంగ్ మామూలుగా లేదు అసలు. మొత్తం అన్ని డైలాగ్స్తో ఒక మంచి పాట చేసి, ఆ గడ్డ వల్ల సవరిస్తే దేశం దద్దరిల్లే అంటూ మొదలెట్టి just going, and thank you for that song, and we are waiting for Pushpa 2. And ఇప్పుడు we have a special video అండి, special video on this talented actor here, Satyadev garu. Jyoti Lakshmi, Uma Maheswara Agrarupasya, Ram Setu, Godfather, ఇలా అంటే ప్రతి సినిమాలో మీరు చేసిన ఆ యాక్టింగ్ అసలు జస్ట్ మెస్మరైజింగ్. అండ్
కృష్ణమ్మతో మరొకసారి మీరు ఆ బెస్ట్ కాంప్లిమెంట్స్ అన్నీ అందుకోవాలి. ఆల్ ద బెస్ట్ అండ్ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ సత్యదేవ్ గారు. వీడియో ప్లీజ్. ఆల్ ద బెస్ట్ సత్యదేవ్ గారు. లైక్ ఎనీ అదర్ క్యారెక్టర్ యూ హ్యాడ్ కెప్ట్ ఆల్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్ అని అర్థమవుతుంది చూస్తుంటే. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అండ్ May 10th ఇన్ థియేటర్స్ కృష్ణమ్మ. అండ్ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చిన గెస్ట్లందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసుకుందాము. ముందుగా ఇన్వైట్ ప్రొడ్యూసర్ కృష్ణ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. ఆల్మోస్ట్ లైక్ 20 years ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ జవాన్, ఆ తర్వాత ఇప్పుడు కృష్ణమ్మ. ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా. అండ్ లెట్స్ ఇన్వైట్ డైరెక్టర్ కృష్ణ గారు. Center, please. Is it time for the big ticket? కృష్ణమ్మ May 10th థియేటర్స్లో రాబోతోంది. సేవ్ సినిమా అండ్ సేవ్ థియేటర్స్ ప్లీజ్. ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇంతకీ ఎవరు కొంటున్నారు? రాజమౌళి గారా, శివ గారా, అనిల్ గారా, గోపి గారా? బిగ్ టికెట్ అందరు ఇటే చూపిస్తున్నారా? ఆయన డేట్ దొరకలేదమ్మా. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా జాయిన్ అవ్వాలి. రవి గారు, సార్ ప్లీజ్ జాయిన్ సార్.
మన ప్రొడ్యూసర్ కృష్ణ గారు మాట్లాడరు కాబట్టి సత్యదేవ్ గారు ఇట్స్ యువర్ టర్న్ నౌ ప్లీజ్. ఇక్కడ విచ్చేసిన అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. నాకు వినిపిస్తుంది 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 అన్న వినిపిస్తుంది ఇప్పుడు. మాట్లాడతాను మాట్లాడడానికి కొద్దిగా టెన్షన్గా ఉంది. సో ఈ మూమెంట్లో నాకు తెలిసి ప్రపంచంలోనే రిచెస్ట్ స్టేజ్ పైన ఉన్న ఫీలింగ్ వస్తుంది. కొరటాల శివ గారు, తారక్ అన్న, దేవరా, రాజమౌళి సార్, మహేష్ బాబు గారి సినిమా, అనిల్ అన్న, వెంకటేష్ గారి సినిమా, అలాగే గోపి అన్న రివీల్ చేయొచ్చా? గోపి అన్న సన్నీ డియోల్తో, నార్త్లో సన్నీ డియోల్ గారితో సినిమా చేస్తున్నారు. సో ఐ థింక్ రైట్ నౌ ఇట్స్ ద వరల్డ్స్ రిచెస్ట్ స్టేజ్. అండ్ ఈ స్టేజ్లో నేను నించొని మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీళ్ళందరూ ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంది, ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ అ చైల్డ్ అంటారు. అంటే ఒక పిల్లోడిని, ఆ పిల్లోడు పెద్దోడు అవ్వాలంటే ఊర్లో వాళ్ళందరూ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ పిల్లోడిని పెద్దోడు అయ్యేలా చేస్తారని. అంటే ఒకడు ఈత నేర్పుతాడు, ఒకడు సైకిల్ నేర్పుతాడు, ఒకడు దెబ్బ తగిలితే కట్టు కడతాడు, ఒకడు పాస్ అయితే చాక్లెట్ ఇస్తాడు. వాళ్ళకి అందులో ఏ లాభం లేకపోయినా ఆ పిల్లోడు పెద్దోడై వాళ్ళు చేసిన ఆ జెస్చర్ వల్ల ఆ లైఫ్ ఎంతో ఇంపాక్ట్ అవుతుంది. అలా నా లైఫ్ ఈ సినిమా ద్వారా వీళ్ళు నాకు ఇంత, రాజమౌళి సార్, శివ సార్, గోపి గారు, అనిల్ అన్న, మీరందరూ వచ్చి మీరు చేసిన ఈ జెస్చర్ నిజంగా నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నేను ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఈ సినిమా విషయంలో నాకు ఒక 2 వారాల నుంచి అన్ని పాజిటివ్ న్యూస్లే వినిపిస్తున్నాయి. ఒకటి ఫస్ట్ డేట్ అనౌన్స్ అయింది, తర్వాత వెంటనే మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రైమ్ షో సినిమా వాళ్ళకి చూసి నచ్చి సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పి ముందుకు రావడం, అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. ఇంకా చెప్తా, నాకు సుకుమార్ సార్ పుష్ప సాంగ్ రిలీజ్ వాళ్ళు రాలేకపోయారు. బట్ ఆయన ప్రస్తావన అయితే ఒకటి తీసుకుంటాను. ఎందుకంటే ఒకనొక స్టేజ్ పైన ఆయన ఒక చాలా చక్కటి మాట చెప్పారు. అదేంటంటే ఎనీ ఫీల్డ్ లైక్ ఐటీ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే కిక్ బాక్సింగ్, లేకపోతే బాక్సింగ్, స్పోర్ట్స్ ఫీల్డ్, ఎనీథింగ్, 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కసరత్తు చేస్తే, రోజు మార్నింగ్ 6 గంటలు లేచి బాక్సింగ్ చేసి ఒక 2 ఏళ్ళ తర్వాత నువ్వు లైట్ వెయిటో హెవీ వెయిటో ఏదో ఛాంపియన్ అవ్వడానికి నీవు అర్హుడు అవుతావు. అలాగే CC++ నువ్వు 2 years 1 year చదివితే ఐటీ జాబ్ వస్తుంది. బట్ 1 year 2 years రాత్రనక పగలనక కష్టపడితే సినిమా మాత్రమే తీయగలం, దాని రిజల్ట్ మన చేతిలో ఉండదు అని. అది చాలా గొప్ప మాట సుకుమార్ గారు చెప్పిన మాట. అయితే ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత నిజంగా నాకు ఒక విషయం అనిపించింది. ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ మీ అందరం రెజొనేట్ అయ్యే ఒక విషయం ఏంటంటే, మాకు ఒక 1 year 2 years అంటే జస్ట్ ఒక 1 yearలో జరిగే సెట్ బ్యాక్స్ ఏవైతే ఉంటాయో ఒక ఫిల్మ్ మేకర్ లైఫ్లో, ఒక సగటు మనిషికి ఒక జీవితకాలం జరిగే సెట్ బ్యాక్స్ ఒక ఫిల్మ్ మేకర్కి 1 yearలో జరుగుతాయి. ఈ జరిగే ప్రాసెస్లో మాకు మేము మోటివేట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా నన్ను ఏ సెట్ బ్యాక్స్ వచ్చినా మోటివేట్ చేసేది మీరే. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను. మీ అందరూ, నేను లిఫ్ట్లో వెళ్ళినా, లేకపోతే కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళినా, లేకపోతే బయట ఎక్కడ నాకు తారసపడినా మీరందరూ సత్య నువ్వు చాలా అద్భుతంగా చేస్తావు, బాగా యాక్ట్ చేస్తావు, మా ఇంటిలో అందరూ నీ సినిమా చూస్తారు, నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు, మేము ఖచ్చితంగా చూస్తాం, అందరం వచ్చి సినిమా థియేటర్కి వచ్చి ఈసారి గ్యారంటీ హిట్ చేస్తాం. ఈ మాటలు నాకు నిజంగా చాలా మోటివేట్ చేస్తాయి. నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, నెక్స్ట్ టైం మీరు అందరూ తారసపడేటప్పుడు మనం ఖచ్చితంగా కృష్ణమ్మ గురించి మాట్లాడుకుంటాం. ఈ సినిమా ఖచ్చితంగా మనందరం మళ్ళీ కలిసినప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాం, అది నా గ్యారంటీ.
అండ్ మా కొరటాల శివ సార్ గురించి చెప్పాలి. సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు, సినిమా ఆయన ఓకే చేసిన తర్వాత సగం సక్సెస్ అక్కడే అనుకున్నాం. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి, ఆయన ఫిల్మోగ్రఫీ అలాంటిది. ఆ రోజు ఆయన పిలిచి, సత్య, ఈ ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది, ఇలాంటి ఒక సినిమా ద్వారా నేను తిరిగి ఇవ్వాలి అని ఒక మాట చెప్పి ఈ సినిమాని మాకు ప్రజెంట్ చేసి, అంటే ముందు ఇంకో విషయం చెప్పాలి, ఆయన ఫస్ట్ ప్రజెంట్ అవ్వాలనేది ఆ పాయింట్ కాదు. జస్ట్ కృష్ణ గారు వెళ్ళి గోపాల్ని కథ చెప్పమని చెప్పారు శివ సార్కి. ఆ కథ ఆయనకి అంత బాగా నచ్చి, అరే ఇలాంటి ఒక సినిమాలో నేను ప్రజెంటర్ అవ్వాలని ఆయన ప్రజెంటర్ అయ్యారు. శివ సార్, థ్యాంక్ యూ. ముందు మాకు మీ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఈ సినిమాకు ఉంది. అండ్ ఇప్పుడు మే 10th వరకు, అంటే మీ సపోర్ట్ నేను మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడరు. కానీ కృష్ణ గారు నిజంగా వెనకడుగు వేయకుండా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి అండ్ ముఖ్యంగా కృష్ణ సార్, నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నాలాంటి యాక్టర్స్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా పెద్ద మైలేజ్, అంటే చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి ఫర్ సమ్ రీజన్. సో ఇది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో నేను థ్యాంక్ యూ సార్ కృష్ణమ్మకి అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అండ్ ఒక్కటి, నాకు ఇది ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా నేను బిలీవ్ చేసి, స్ట్రాంగ్గా నేను నమ్మిన ఒక విషయం ఏంటంటే, సచిన్ టెండూల్కర్ గురించి ఒకటి చెప్పాలి. ఆయన 2010లో డబుల్ సెంచరీ కొట్టారు, మీ అందరు గుర్తుంది కదా. సౌత్ ఆఫ్రికా మీద ఒక డబుల్ సెంచరీ కొట్టారు. అప్పుడు వరకు క్రికెట్ చరిత్రలో, ఒక క్రికెట్ 100 ఏళ్ల చరిత్రలో ఎవరు డబుల్ సెంచరీ కొట్టలేదు. ఆయన కొట్టినంత వరకు అందరూ ఈ డబుల్ సెంచరీ ఎవరు కొట్టలేరు, డబుల్ సెంచరీ కొట్టడం అసలు అసాధ్యం, అది నాముమ్కిన్ టాస్క్, ఎవడూ కొట్టలేడంటే 2010లో ఆయన కొట్టి చూపించారు. అయితే విచిత్రం ఏంటంటే 100 ఏళ్ల చరిత్రలో ఆయన ఫస్ట్ టైం కొట్టారు. నెక్స్ట్ 11 ఇయర్స్లో ఆ 200ని 11 సార్లు కొట్టారు. మన రోహిత్ శర్మ 3 సార్లు కొట్టాడు. తర్వాత మొన్న వచ్చిన ఇషాన్ కిషన్ కూడా కొట్టేశాడు. నేను ఒక విషయం నమ్మేది ఏంటంటే, క్రికెట్కి సచిన్ టెండూల్కర్ ఆ 200 ఎలాగో మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అది చేశారు. అంటే వీ కెన్ డ్రీమ్ బిగ్, వీ కెన్ డ్రీమ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, అండర్ ద సన్ వీ కెన్ డ్రీమ్ ఎనీథింగ్ అని RRR సినిమా ద్వారా ప్రూవ్ చేసి దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకెళ్ళి మనకు ఆస్కర్ని తీసుకొచ్చిన రాజమౌళి సార్. అండ్ పొన్నియిన్ సెల్వన్ సినిమా తీయడానికి ధైర్యాన్ని ఇచ్చింది రాజమౌళి సార్ అని మణిరత్నం గారు అనడం. ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు టేక్ అ ఫిల్మ్, ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ హియర్, ప్లీజ్ కమ్ టు మీ అని జేమ్స్ కెమెరూన్, అవతార్, టైటానిక్ లాంటి డైరెక్టర్స్ అనడం. రాజమౌళి సార్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కృష్ణమ్మ విషయానికి వస్తే, సినిమా మొదలైనప్పటి నుంచి, సినిమా విన్నప్పటి నుంచి నాకు సినిమా 4 గంటల 20 నిమిషాలు చెప్పాడు. కానీ ఆ 4 గంటల 20 నిమిషాలని 2 గంటల 10 నిమిషాలలో చూపించాడు మన గోపాలకృష్ణ. సో ఆ 4 గంటల 20 నిమిషాలు తను చెప్పిన యాజ్ ఇట్ ఈస్ కథను 2 గంటల 10 నిమిషాల్లో చూపించాడు. అండ్ నేను ఆ రోజే తనకు అన్నాను, గోపాల్ దీని ఎండ్ రిజల్ట్ నిజంగా నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పిన కథ దానికి వాల్యూ డెఫినెట్లీ నా దృష్టిలో 100 కోట్లు అయ్యా. ఇది అంత గొప్ప సినిమా, అంత కంటెంట్ రిచ్ సినిమా నువ్వు చెప్పావు. అండ్ నేను ఈ రోజుకి అదే మాట చెప్తున్నాను, కంటెంట్ వైజ్ కృష్ణమ్మ ఈజ్ 100 crore ఫిల్మ్. అండ్ అది నా కాన్ఫిడెంట్, అంటే అది నేను లాజిస్టిక్స్ వైజ్ లేకపోతే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చెప్పట్లేదు, వాల్యూ, కథ తాలూకు వాల్యూ చెప్తున్నాను. అంత గొప్పగా రాశాడు మన గోపాలకృష్ణ, డెబ్యూటాంట్. అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కృష్ణ, శివ క్యారెక్టర్, ఆయన పేరు లక్ష్మణ్ అండి, మీరు కళ్యాణ్ అంటున్నారు ఇందా నుంచి. ఓకే, మా లక్ష్మణ్ కోటి కింద లక్ష్మణ్ చేశాడు. అండ్ డెబ్యూటెంట్ కృష్ణ చాలా చేశాడు, కానీ ఈ సినిమాలో అద్భుతంగా చేశాడు కృష్ణ. ఖచ్చితంగా అంటే కృష్ణతో పాటు మా లక్ష్మణ్, అతీరా, అర్చన, ప్రభుదాస్ క్యారెక్టర్ చేశారు, బొంబాయి క్యారెక్టర్, ఇలా సినిమాలో నందగోపాల్ గారు ఎస్పెషలీ అందరికీ అద్భుతం. అయితే ఈ ఫిల్మ్ తాలూకు సక్సెస్ నేను అనుకోవడం ఎవరో ఒక్కరి పర్ఫార్మెన్స్ కాదు, అందరూ అద్భుతంగా చేశారు. అండ్ ఎప్పుడైతే అందరూ కలిసికట్టుగా చేసినప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. అండ్ నేను అది ఖచ్చితంగా నమ్ముతాను, ఈ సినిమా ద్వారా అది జరగబోతుంది. అండ్ మా భైరవుడు ఎరగొట్టేసాడు ఈ మ్యూజిక్ మటుకు.
అండ్ మీరు చూసేది కదా ట్రైలర్, ఇప్పుడు ఆ గూస్ బంప్స్ వచ్చాయి నేను చూసినప్పుడు. మొన్నటి వరకు ఫోన్స్లో లేకపోతే ల్యాప్టాప్లో చూపించే డైరెక్టర్, బట్ ఈరోజు చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ కాలభైరవ. ఈ సినిమా పాటలు నిజంగా చాలా అద్భుతమైన పాటలు. కొంతవరకు ఇప్పుడు ఏమవుతుందో మధ్యలో కానీ, లేకపోతే కృష్ణమ్మ కృష్ణమ్మ అనే సాంగ్ కానీ, లేకపోతే థీమ్ ఆఫ్ రివెంజ్ సాంగ్, అవి మీరందరూ విన్నారు. కానీ ట్రస్ట్ మీ, సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మరింత హిట్ అవుతాయి. మార్క్ మై వర్డ్స్ ఆన్ దిస్. అండ్ అలాగే మా డిఓపి సన్నీ, థ్యాంక్ యూ సన్నీ కురపాటి సారీ. అండ్ అలాగే ఇంత రస్టిక్గా వించిపేట భద్ర అని మాట్లాడుతున్న వించిపేట భద్ర అని కాస్ట్యూమ్స్ తయారు చేసిన దీపిక, మై వైఫ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడి వరకు బాగానే మేనేజ్ చేశాను. ఇక్కడ కొంచెం ఏమైనా మిస్ అయితే కనుక నన్ను క్షమించండి. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్. మీరందరూ మే 10th ఖచ్చితంగా సినిమా చూడండి. ఈ ట్రైలర్ మీకు ఖచ్చితంగా, మీరు ఇప్పుడు చూసింది ఏ ఎనర్జీ ఉందో దానికి, అంటే సారీ ఒక విషయం చెప్పాలి కృష్ణమ్మ స్టోరీ గురించి. అంటే కృష్ణమ్మ అని తను ఆల్రెడీ గోపాల్ దాని గురించి గంగమ్మ కృష్ణమ్మ అనే కాన్సెప్ట్ చెప్పాడు. బట్ కృష్ణమ్మకి ఎన్ని మలుపులు తిరిగి అది ఎండ్ని రీచ్ అవుతుందో అలాంటి మలుపులే మా సినిమాలో అన్ని మలుపులు ఉంటాయి. అండ్ ఎమోషన్, క్యారెక్టర్స్, రస్టిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన గోపాల్కి నిజంగా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ గోపాల్ నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు. అండ్ అలాగే మరొకసారి మీ అందరికీ మనం మళ్ళీ కలిసినప్పుడు కృష్ణమ్మ గురించి మాట్లాడుకోవాలి. ఈ బాధ్యత మీ మీదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ లక్ సత్యదేవ్ గారు. అండ్ ఇక్కడ వీ హ్యావ్ సుధాకర్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దేవరా ఫిల్మ్. సుధాకర్ గారిని వేదికపైకి రావాల్సిన ఇన్వైట్ చేస్తున్నాము. సుధాకర్ గారు ప్లీజ్ వెల్కమ్. దేవరా సినిమా ప్రొడ్యూసర్ అండి సుధాకర్ గారు. ఒక్క 2 మాటలు. ఆయన అసలు డైరెక్ట్గా ఇటు వచ్చేస్తున్నారు పక్కకి. ఓకే సార్, గోపి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న రాజమౌళి గారికి, అలానే కొరటాల శివ గారికి, అలానే తమ్ముడు అనిల్కి, అలానే సత్యదేవ్కి, మా మైత్రి రవి గారు, అలానే సుధాకర్ గారు, ఇంకా మిగతా అందరికీ ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ నమస్తే. నాకు ఇక్కడ ఈ వేదిక మీద అత్యంత ఆప్తులు ఉన్నారు నాకు. ఫస్ట్ శివ గారు ఈ పర్టికులర్గా ఈ ఫిలిం కృష్ణమ్మ అనే దానితో ఆయన ప్రజెంట్లో వస్తుందంటే శివ గారి ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. చాలా పద్ధతిగా, చాలా కంటెంట్తో ఉంటాయి. కృష్ణమ్మ కూడా ఒక మంచి కంటెంట్ తోటి, ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి వస్తుంది ఈ సినిమా. శివ గారు గోపాల్, నాకు నేను క్రాక్ చేసేటప్పటి నుంచి గోపాల్ తెలుసు నాకు. ఈ కథ ఒక మంచి ఇంటెన్స్ తోటి ఒక విజయవాడ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాడు, ఒక కథ చేసుకుంటున్నాడు అన్నప్పుడు కరెక్ట్గా అది శివగారి దగ్గరికి అలానే కృష్ణ గారి చేతిలోకి రావటం వెరీ హ్యాపీ. ఎందుకంటే కృష్ణ ఒకసారి అండి, ఇందాక అడిగారు మాకు అత్యంత ఆప్తులని. డైరెక్టర్లలో చెప్పాను, ఈయన నాకు చాలా అత్యంత ఆప్తుడు కృష్ణ గారు. నేను బిల్లాకి అసోసియేట్గా వర్క్ చేశాను ప్రభాస్ గారి సినిమాకి. ఆ సినిమాకి కృష్ణ గారు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. 90 days మేము మలేషియాలో షూటింగ్ చేస్తే నా రూమ్మేట్ ఈయన. అంటే ఈయన ఎప్పుడు నిద్రపోయేవాడో తెలిసేది కదా నాకు అసలు. 90 రోజులు నాన్ స్టాప్గా ఒక షూటింగ్ చేయటం అంటే గ్యాప్ లేకుండా. కృష్ణ గారు ఆ రోజే సినిమా అంటే చాలా ప్యాషన్తో ఉండేవాడు. ఈయనకి ఇండస్ట్రీలో కృష్ణ గారికి చాలా మంచి మిత్రులు ఉన్నారు. శివగారికి లాగా, తర్వాత నేను కానీ, లేకపోతే హరీష్ కానీ, అంతా మన మత్సరవితోటి కూడా జవాన్ సినిమా చేశాడు. నాకు కూడా ఒక బాధ్యత ఉంది, తప్పకుండా కృష్ణ గారితో నేను ఒక సినిమా చేస్తాను ఫ్యూచర్లో. ఇక ఈ సినిమాకు వస్తే కృష్ణమ్మ, సత్యదేవ్ మనకున్న ఆర్టిస్టుల్లో, మనకు తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులో
చాలా ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకరు. చాలా న్యాచురల్గా ఉంటుంది తను పర్ఫార్మెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, వాయిస్ కానీ. ఇందాక కృష్ణంలో క్యారెక్టర్ చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉంది. ఆ సినిమా డెఫినెట్గా ఒక కల్ట్ ఫిల్మ్ లాగా నాకు అనిపించింది. అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి అన్ని క్యారెక్టర్స్ కనపడుతూ ఉన్నాయి. ఒక మంచి సినిమా అవ్వాలని నీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. అలాగే నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు రాకముందు కూడా నాకు ఒక వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వందే మాత్రం శ్రీనివాస్ గారు రాములమ్మ అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పాడినా, లేకపోతే జయమణిధరాలో ఒక వందే మాత్రం గారితో ఒక హమ్మింగ్ వచ్చేది, చాలా హాంటింగ్ ఉండేది. అసలు వందే మాత్రం వాయిస్ వస్తే నేను అలర్ట్ అయిపోయేవాడిని. అలా ఈ మధ్య కాలంలో కాలభైరవ వాయిస్ వింటే బ్రదర్ నిజంగా చెప్తున్నా, ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారని చెప్పట్లేదు, నాకు మీ వాయిస్ చాలా ఇష్టం. మళ్ళా నేను ఎక్కడైనా లో ఉంటే నేను దండాలయ సాంగ్ వింటాను, లేదంటే RRR సాంగ్ వింటాను. ఎక్స్ట్రాడినరీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫస్ట్ సాలిడ్ బీట్తో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పర్టికులర్గా సిఐ క్యారెక్టర్ ఎవరు చేశాడు, సూపర్ ఆయన. ఇక మిగతా అందరూ కూడా చాలా ఇంటెన్స్ ఉంది. ఈ సినిమా మే 10న రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గోపి గారు. సారీ అండి, ఇందాక నేను కంగారులో మర్చిపోయిన విషయం ఏంటంటే మా డైరెక్షన్ టీం కో డైరెక్టర్ సతీష్ గారు, డైరెక్షన్ టీం సతీష్ గారు, సంగ్రామ్, వినోద్, సంజయ్ అండ్ రమేష్, కథలో హెల్ప్ చేసిన రమేష్, థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఈ సినిమా లేదు, ఆ విషయం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అనిల్ గారు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ కృష్ణమ్మ. సో గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణమ్మ టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ఎందుకంటే ట్రైలర్ చూశాను, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గోపాల్కి, అలాగే యాక్ట్ చేసిన సత్యదేవ్కి, అలాగే మిగతా అధీరా అండ్ అర్చన అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ విషెస్ చెప్తున్నాను. అండ్ డైరెక్టర్తో పాటు ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా ట్రావెల్ అయింది భైరవ. సో మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్గా అనిపించింది. సో అది ఇంటెన్స్ ఉన్న సినిమా కాబట్టి దాని త్రూ అవుట్ ఎండ్కి వచ్చినప్పుడు కూడా సత్యదేవ్ కూర్చున్న లాస్ట్ షాట్ మీద కూడా ఇచ్చిన బీజిఎం ఇంకా హాంట్ అవుతుంది నాకు. అండ్ నీ వాయిస్కి పెద్ద ఫ్యాన్, నీ మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం భైరవ్. ఆల్ ద బెస్ట్. అలాగే సత్యదేవ్ గురించి చెప్పాలంటే నిజంగా ప్రతి చిన్న పాత్ర నుంచి మొదలుకొని ఈరోజు హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ సరిలేరు టైంలో నిజానికి తను హీరోగా చేస్తున్నా కూడా ఒక చిన్న రోల్ అయినా కూడా వచ్చి చేశాడు. దట్ ఈస్ అంటే ఆయనకు ఉన్న రెస్పెక్ట్ అలాంటిది సినిమా మీద. సో థ్యాంక్ యూ సత్యదేవ్. అప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పానో లేదో అందుకని ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అంటే చాలా ఏ కథకైనా ఏ పాత్రకైనా సూట్ అయ్యే కట్అవుట్ వాయిస్ ఉండటం చాలా తక్కువ ఉంటుంది. సో అందులో సత్యదేవ్ కూడా ఒకడు. సో మంచి మంచి రోల్స్ చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలని నేను విష్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా కృష్ణ గారి గురించి చెప్పాలి. నాకు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ విషర్ అని చెప్పాలి. సో ప్రతి ఫ్రైడే నా సినిమా రిలీజ్ అయిన ప్రతి ఫ్రైడే నాకు వచ్చే ఫస్ట్ 4-5 కాల్స్లో కృష్ణ అన్నది ఉంటుంది. సో థ్యాంక్ యూ కృష్ణన్న. అలాగే ప్రతి ఫ్రైడే నేనే సినిమా టాక్ కనుక్కోవాలన్నా కృష్ణన్నకే చేస్తాను, చాలా ఓపెన్గా చెప్తారు. అండ్ ఈ సినిమా మీకు కూడా చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే కొరటాల శివ గారు, సో ఈ సినిమాకి ముందుండి మెంటర్గా అలాగే ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఉంది ట్రైలర్ కానీ కంటెంట్ కానీ. సో మీకు కూడా ఫస్ట్ ఇది కాబట్టి మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్, ఇలాంటి సినిమాలు మీరు ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నిజంగా సినిమా తర్వాత రివ్యూలు ఇస్తారు. మైత్రి రవి గారు ముందే రివ్యూ ఇచ్చారు. సో ప్రతి సినిమాకి మీరు వచ్చి ఇలా మైత్రి రివ్యూ అని ఒక పేరు పెట్టి ఒక రివ్యూ ఇవ్వండి, సినిమాకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సో మీ రివ్యూకి తగ్గట్టు సినిమా కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే May 10th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. IPL మ్యాచ్లు కొంపలే మునిగిపోవు 2 రోజులు అటు ఇటు అయితే. సో సినిమాలకు రండి, ఈవినింగ్ టైమ్స్, ఫస్ట్ షోలు, సెకండ్ షోలు, ఫోనుల్లో కూడా ఉంది కదా, మీరు ఆన్లైన్ స్కోర్స్ చూసుకోవచ్చు. దయచేసి సినిమాలకు వచ్చి ఈ సమ్మర్లో సినిమా నిజంగా May 10th రిలీజ్ అవుతుంది. సో కృష్ణమ్మ సినిమాని చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న రాజమౌళి గారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో నేను స్పీచ్ ముగించే ముందు ఒక 2 కోరికలు ఉన్నాయి నాకు. ఒకటి, కొరటాల శివ గారి స్పీచ్లో దేవర రిలీజ్ డేట్ చెప్తారని. అలాగే రాజమౌళి గారి స్పీచ్లో ఓపెనింగ్ డే ఎప్పుడు,
ఓపెనింగ్ రోజు ఆయన సినిమా కథ చెప్తారు. అసలు ఏ జోనరు ఏం సినిమా తీస్తారని తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ రెండు ఎప్పుడో చెప్తారని కోరుకుంటున్నాను. అలాగే పెదరాయిలో ఒక డైలాగ్ ఉంది, మీకు గుర్తుందో లేదో. మోహన్ బాబు గారు డైలాగ్ తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఒక మాట చెప్తారు, జీవితంలో వినకూడదు ఒకటి, వినలేనేమో అనుకున్నది ఒకటి, చూడలేనేమో రెండు చూశానని. ఈరోజు నేను ఆ రెండు చూశాను. అక్కడి నుంచి ఒకటి, తెలుగు అంతంత మాత్రం రోజులు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు బ్రదర్, అది నేను అసలు వినకూడలేమో అనుకున్నాను. అలాగే యాంకర్లతో పాటు ఈక్వల్గా అధీర అద్భుతమైన తెలుగు స్పీచ్ ఇచ్చింది, అది చూడలేమో అనుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు. నేనే అడుగుదాం అనుకున్నాను, నా బాధ్యత మీరు తీసుకున్నారు. అండ్ ఎస్, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళిద్దరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కొరటాల శివ గారు సార్ ప్లీజ్. ఇప్పటి వరకు చాలా మూవీస్ డైరెక్ట్ చేశారు, కానీ ప్రెజెంట్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం. వాట్ మేడ్ కృష్ణమ్మ అంటే అంత ఏమి అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని కృష్ణమ్మలో? సో ప్లీజ్. అందరికీ నమస్కారం. మైక్ పట్టుకుని చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. ముందుగా రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫోన్ చేయగానే అసలు ఏం అడగలేదు, ఎప్పుడు చెప్తే ఆ డేటు వెంటనే వచ్చేస్తానని చెప్పి, సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. అండ్ గోపి అండ్ అనిల్, నిజంగా థ్యాంక్ యూ. కృష్ణమ్మ గురించి ముందు ప్రొడ్యూసర్ కృష్ణ గారు ఒకసారి ఒక కథ అన్నాను, జస్ట్ ఒక ఒపీనియన్ కోసం అని చెప్పి ఒకసారి కథ వినమా అన్నారు. సో గోపాల్ వచ్చి ఒక 4.5 hours చెప్పాడు కథ నరేషన్. నేను ఏదో ఆలోచిస్తుంటే మనోడు కృష్ణ ఏమో టెన్షన్ పడుతున్నారు, అంటే మరీ బోర్ కొట్టి చేస్తున్నాడేమో, నేను ఏదో ఒక అరగంట చెప్తే బాగుంటుంది అనుకుంటే 4 hours చెప్పాడని. బట్ చెప్పిన తర్వాత వెంటనే కృష్ణని పక్కకు తీసుకుని వెళ్ళి, నేను కూడా ఈ సినిమాలో ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నేను కూడా ఏదో రకంగా ఉండాలి ఈ సినిమాలో, ఐ విల్ ప్రజెంట్ ద ఫిల్మ్ అని చెప్పాను. అంత మంచి కథ రాశాడు గోపాల్. అండ్ మధ్యలో ఏదన్నా నేను కూడా డైరెక్టర్నే కాబట్టి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది, ఇది బాగుంటుంది అన్నప్పుడు నేను ఏదో చెప్పడానికి పిలిస్తే అతనే ఒక ఆప్షన్స్తో వచ్చేవాడు. అంటే చాలా అందంగా, అసలు మీరేమీ చెప్పొద్దు సార్, అన్నీ ఫైనల్ చేసుకున్నాం అని చెప్పి తను చెప్పిన విధానం బాగా నచ్చింది. అప్పటి నుంచి ఏం ఇంటర్ఫియర్ అవ్వలేదు సినిమాలో. తను రాసుకున్నాడు, తనకి నచ్చిన నటుల్ని అందరిని పెట్టుకున్నాడు, టెక్నీషియన్స్ని పెట్టుకున్నారు. విజయవాడ వెళ్ళి మొత్తం షూటింగ్ చేసుకుని వచ్చి లాస్ట్లో సినిమా చూపించాడు అంతే. అప్పుడు అంతకుమించి ఈ సినిమాతో నాకు క్రియేటివ్గా అసలు ఏ సంబంధం లేదు అసలు. సో ఇంత మంచి టీము, అంటే వాళ్ళు చేసిన హోంవర్క్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ డెఫినెట్గా రేపు May 10th అంటే ఇంత నిజాయితీగా, ఇంత కష్టపడ్డ, ఇంత ప్యాషనేట్ టీంకి చాలా మంచి రిజల్ట్ రావాలని ఆకాంక్షిస్తున్నా, ప్రార్థిస్తున్నాను. అండ్ సత్య, నేను చూసిన నిజంగా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్లో సత్య ఒకడు. వెరీ అండర్ రేటెడ్ యాక్చువల్గా. స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఎంత డైలాగ్ అయినా సరే చెప్పగలడు, ఎంత పెద్ద సీన్ అయినా సరే తను ఎమోట్ అయ్యే విధానం నిజంగా he should go to places, he should reach new heights. Satya, all the very best. డెఫినెట్గా త్వరలో ఈ సినిమాతో ఒక మంచి పొజిషన్కి వచ్చి ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తామని అనుకుంటున్నాను నేను. అండ్ భైరవ అండ్ ఆల్ ది యాక్టర్స్, ఇక చాలా చెప్పాల్సిన పని లేదు. అంటే అంతా గోపాల్ టీమే, అందరూ కూర్చొని ఫ్యామిలీ లాగా చేసుకున్నారు. వాళ్ళే డిస్కషను, వాళ్ళే గంటలు మాడుకొని వాళ్ళు చేసిన విధానం నిజంగా నేను కూడా చాలా నేర్చుకున్నాను అసలు వాళ్ళందరూ పనిచేసిన విధానం చూసి నేను. అండ్ భైరవ ఫస్ట్ మ్యూజిక్ ఎవరు అన్నప్పుడు మనోడు గోపాల్ భైరవ పేరు చెప్పంగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, నాకు అతను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత ఇష్టమో వ్యక్తిగా అంత ఇష్టం నాకు. ఎందుకో అసలు అతను చూడగానే నాకు ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది. తను మనిషిగానే అలా ఉంటారు. నాకు పెద్దగా పరిచయం లేకపోయినా ఎందుకు చూడగానే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది భైరవ. అండ్ తను సినిమా తనకి నాకంటే బాగా అర్థమైంది నాకు. ప్రతి పాట అసలు ఆ సిచ్యుయేషను ఎంత అద్భుతంగా అర్థమైందని అనిపించింది నాకు. అంటే ఒక చిన్న సినిమాకి ఎంత మంచి పాటలు ఇవ్వటం, నిజంగా సినిమా అంటే మీకున్న రెస్పెక్ట్, మీకున్న ఇష్టం అర్థమవుతుంది భైరవ. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్స్.
అండ్ కృష్ణ ఎప్పటి నుంచో నాకు ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి పరిచయం నాకు. మేమందరం కృష్ణ అన్న అంటాం. ఈ సినిమాతో తనకి చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను. అండ్ మర్చిపోయింటే క్షమించండి. అండ్ May 10th రిలీజ్ సినిమా డెఫినెట్గా ఇంత అందమైన టీము, న్యూ టీం, చాలా కష్టపడ్డ టీం, వీళ్ళందరికీ మీరు ఒక మంచి రిజల్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శివ గారు, ఇక్కడేమో కృష్ణమ్మ, ఇది కృష్ణమ్మ, అక్కడ ఎర్ర సముద్రం, ఇది వాటరే అది వాటరే. కొంచెం ఆ సముద్రం గురించి ఏమన్నా అప్డేట్ ప్లీజ్. అనిల్ గారు కూడా అడిగారు ఇందాక, సో ప్లీజ్. అదే అదే అంటే దేవరికి గురించి ఇంకా చాలా టైం ఉంది, చాలా అప్డేట్స్ త్వరలో వస్తాయి. అది రిలీజ్ October 10th అని చెప్పేసాం కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రాజమౌళి గారు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్న కొరటాల శివ గారికి డెబ్యూ కదండి, డెబ్యూ ప్రెజెంటర్గా పరిచయం అవుతున్న కొరటాల శివ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే శివ గారి సినిమాని నిజంగా ఫ్రాంక్గా కృష్ణమ్మ టైటిల్ ఒకటి ఉంది అంటే ఏదో టైటిల్ బాగుందని కానీ దాని మీద పెద్ద దృష్టి వెళ్ళదు. బట్ కొరటాల శివ ప్రెజెంట్స్ కృష్ణమ్మ అనగానే ఆబ్వియస్గా అందరికీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. వచ్చిన అందరూ డైరెక్టర్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, పనిచేసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ శివ గారికి థ్యాంక్స్ చెప్తున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఐ రియలీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ద టైటిల్ క్యాచెస్ అవర్ ఐ. శివ గారు, సో మీరు ప్రెజెంటర్గా చేసిన ఫస్ట్ సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ మాట్లాడిన 4 ముక్కలైనా కూడా చాలా క్లారిటీతో ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏం మాట్లాడితే ప్రేక్షకులకు అర్థమవుతుందో చాలా క్లియర్గా మాట్లాడాడండి. సేమ్ అదే సినిమాలో కూడా చూపించాడని నేను అనుకుంటున్నాను. దట్ ఈజ్ ఆల్సో బికాస్ చూపించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా ఉన్న తక్కువ షాట్లలోనే చాలా అట్రాక్టివ్గా, డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలనిపించేలాగా క్రియేట్ చేశాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ కృష్ణ, వెరీ గుడ్. సత్య అన్ఫజీ యాక్టర్ అంటానంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా అమాయకుడిగా కనిపించగలడు. చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా ఇంటెన్స్ హీరోయిక్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్లా కనిపించగలడు. హీ హ్యాస్ అ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టింగ్, చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటిది. అందులో సత్య ఒకడు. చాలామందికి ఎలా ఉంటుందంటే అండి, ఎవ్రీ వన్ నోస్ సత్య ఇస్ అ గుడ్ యాక్టర్. ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. ప్రేక్షకులందరూ కూడా సత్య చాలా బాగా చేస్తాడు అన్న మంచి అభిప్రాయం ఉంటుంది. బట్ దెర్ ఈస్ వన్ ఫిల్మ్ అలాంటి యాక్టర్స్కి వన్ ఫిల్మ్ విచ్ విల్ సడన్లీ మేక్ దెమ్ షూట్ అప్ ఇన్ టు స్టార్డమ్. ఐ థింక్ కృష్ణమ్మ విల్ బి దట్ ఫర్ సత్య. ఆల్ ద బెస్ట్ కృష్ణ అండ్ సత్య అండ్ ఆల్ ద టీమ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. భైరవ ఎక్కువ చెప్పకూడదు వాడి గురించి, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాడు ఫస్ట్ కథ వింటున్నప్పుడే చాలా సింపుల్గా మొత్తం కథ అంతా వినండి, అందులో మెయిన్ ఎమోషన్ ఏముంది, దానికి నేనేం మ్యూజిక్ చేయాలి అన్నది కథ విన్నప్పుడు దగ్గర నుంచి వాడి మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. అండ్ దానికి ఇచ్చే మ్యూజిక్ కూడా అంత ఇంటెన్స్గా, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఇంకేమన్నా బెటర్గా చేయగలనా అని చెప్పి మళ్ళీ హీ రీవర్క్డ్ ఆన్ ద రీరికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ విషయం నాకు తెలుసు. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద టీజర్కి ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ టైం స్టేజ్ మీద వింటుంటే చాలా ఆనందంగా, గర్వంగా అనిపించింది. వెరీ గుడ్ జాబ్ బైరీ, కీప్ ఇట్ అప్. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకొని వెనకాలే నడుస్తూ ఇంకొకళ్ళు అనిల్ రావుపూడి మీద ముసుగేసి గుద్దేస్తే వాళ్ళకి 10,000 ఇస్తా. కాదు అనిల్ గారు, దయచేసి ప్రైస్ మనీ తగ్గించండి సార్. ఓ 2 రూపాయలు 3 10,000 అంటే వచ్చేస్తారు. కాదు అనిల్ గారు, మీరు అడిగారని చెప్పి మీ పేరు చెప్పి డేట్ అడుగుదాం అనుకున్నా, మిమ్మల్నే ముసుకేసి గుద్దేమన్నారంటే ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ. విల్ వెయిట్, మీరు చెప్పినప్పుడే వింటాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కృష్ణమ్మ కమింగ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 10th. థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కృష్ణమ్మ టీమ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ గైస్. గుడ్ నైట్, బాయ్.